హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో గోరుచిక్కుడుకాయలు, వంకాయలు వేసుకొని పుల్లగూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంట్లో కొన్ని గోరుచిక్కుడుకాయలు, 5, 6 వంకాయలు ఉన్నప్పుడు 2 టమోటాలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ విధంగా పుల్లగూర చేసుకున్నామంటే రాగి సంగటి, అన్నం, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ పుల్లగూర చేసుకోవడానికి నేను 100 గ్రామ్స్ గోరుచిక్కుడుకాయలు, 6 వంకాయలు, 2 టమోటాలు, 10 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ గోరుచిక్కుడుకాయల బదులు బెండకాయలు, బీరకాయ అయినా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. గోరుచిక్కుడుకాయలని ఈ విధంగా తుంచుకొని పెట్టుకొని ఇప్పుడు వంకాయలు, టమోటాలు, గోరుచిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు వాటర్లో నీట్గా 2-3 సార్లు కడుక్కొని పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకుంటే మెత్తగా ఉడికిపోతాయి. అలాగే టమోటాలని కూడా తొడిమలు కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కట్ చేసుకుంటే ఉడికిపోతాయి. అలాగే వంకాయలని కూడా సన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి గోరుచిక్కుడుకాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయలు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు ఒకసారి కడిగి వేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ పట్టదు, ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువగా ఉంది అనిపిస్తే వాటర్ ఒక గిన్నెలోకి వంచుకొని మెత్తగా మెదుపుకున్న తర్వాత వేసుకోండి. అలాగే మెదుపుకున్నామంటే పచ్చిమిరపకాయలు, గోరుచిక్కుడుకాయలు సరిగా మెదగవు. ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, దంచి పెట్టుకున్న 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఆనియన్ బాగా రెడ్డుగా వేగనివ్వాలి. ఆనియన్ ఈ విధంగా బాగా రెడ్డిగా వేగిన తర్వాత మెదిపి పెట్టుకున్న పుల్లగూర వేసుకొని 2 నిమిషాలు పుల్లగూర పోపులో అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, కమ్మటి గోరుచిక్కుడుకాయ, వంకాయ పుల్లగూర రెడీ అయిపోయింది. మీరు ఇంతవరకు ఈ పుల్లగూరని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అన్నం, చపాతీ, రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.